నో డైరెక్ట్ ఆన్సర్. ఈ బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది క్రైస్తవ వ్యవహార సంబంధమైనటువంటి ఆచారాల్లో ఎక్కడా కూడా లేదు. బైబిల్‌లో ఎక్కడా ఈ విషయాన్ని గురించి చెప్పలేదు. ఈ బొట్టు పెట్టుకునేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాల్లో భాగంగా దీన్ని చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇది వారి యొక్క మత సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది. నువ్వు క్రైస్తవుడివి కదా, నువ్వు క్రైస్తవురాలివి కదా, కాబట్టి క్రైస్తవుడివి క్రైస్తవురాలిని అని పేరు పెట్టుకున్నటువంటి నువ్వు ఇతర మత సాంప్రదాయ ఆచార వ్యవహారాలను ఎలా పాటిస్తావు? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి ప్రజలు. అంటే మిగతా లోకం నుంచి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్తాడనంటే, యేసుక్రీస్తు అనబడినటువంటి ఆయన కుమారుని యొక్క అమూల్యమైనటువంటి రక్తము ద్వారా విమోచింపబడినటువంటి ప్రజలు మీరు. లేవికాండం 18వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, మీరు ఏ దేశం నుంచి అయితే మీ వాగ్దాన దేశానికి వస్తున్నారో, అంటే ఐగుప్తు దేశం నుంచి మీరు వస్తున్నారు కదా, ఐగుప్తు దేశాచార సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు మీరు పాటించకూడదు. మీరు ఏ దేశానికైతే వెళ్తున్నారో, అంటే కనాను దేశానికి వస్తున్నారో, అక్కడి ప్రజల యొక్క సాంప్రదాయ ఆచార వ్యవహారాలని కూడా మీరు పాటించకూడదు. ఐగుప్తు విగ్రహారాధన సంబంధమైన దేశం కదా, కనాను దేశం విగ్రహారాధన సంబంధమైనటువంటి దేశం కదా, వారి యొక్క ఆచార వ్యవహారాలు మీరు ఎంతమాత్రం కూడా పాలిభాగస్తులు కాకూడదు. ఇది బైబిల్ చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 4వ వచనము ఇంకా 31వ వచనంలో ఏమంటాడనంటే, నీ చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ దేవుళ్ళకు చేస్తున్నట్టుగా మీరు మా దేవుడికి కూడా చేస్తామని చెప్పేసి నువ్వు అనుకోకూడదు. వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, నీ ఆచార వ్యవహారాలు, దేవుడు నీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు వేరు. వాళ్ళు పాటించినటువంటి విషయాలన్నీ నేను పాటిస్తాను, నా దేవునికి కూడా నేను అలాగే చేస్తానని చెప్పేసి నువ్వు ఎంత మాత్రం కూడా అనుకోకూడదు. కాబట్టి బొట్టు పెట్టుకోకపోవడం అనేటువంటిది క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నీకు నాకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు.